ధ్రువ ఎలా ఉన్నాడని కంగారు పడుతున్నావా? కంగారు పడవద్దని చెప్పలేను, బాగున్నాడని అబద్ధం కూడా చెప్పలేను. రెండింటి మధ్య ఉన్నాడు. డాక్టరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దారి అన్నారు. అది కూడా మళ్ళీ టెస్ట్లన్నీ, బ్లడ్ గ్రూప్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలని ఏవేవో చెప్తున్నారు. దేవుడి మీదే భారం వేసి అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూడాలి. గురువు గారు కూడా అదే చెప్పారు. నిన్న గురువు గారిని కలిసిన నందిత మన ధ్రువ గురించి అడిగాను. కొన్ని నిజాలు చెప్పే వచ్చే బాధ కంటే తర్వాత వచ్చే నష్టం ఎక్కువ అని తెలిసినప్పుడు ఆ నిజం దాచి ఉపయోగం లేదు నందిత. ఇప్పుడు నేను చెప్పేది విని తట్టుకోగల శక్తి నీకుందని నేను అనుకోను, కానీ చెప్పాలి. తను పుట్టిన సంవత్సరం లోపే తల్లికి దూరమైంది. ధ్రువ జీవితంలోకి తను వచ్చాక ప్రతి క్షణం అవమానాలే ఎదుర్కొంది. వాళ్ళు కలిసి ఉండలేరు. ఒకవేళ మీరు కలిసి ఉండాలని చూస్తే ధ్రువకి గండాలు తప్పవు, వసుంధరకి అవమానాలు తప్పవు. వీళ్ళకి విడాకులు ఇప్పించడం తప్ప ఇంకో దారి ఏది కనబడటం లేదు. అసలు వసుంధర లేని ఇల్లు ఊహించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ తనని ఉంచలేని పరిస్థితులకి ఎదురు వెళ్లటం వల్ల వచ్చే అనర్థాలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. రాజీవ్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ధ్రువ గురించి నాకు బాధగా ఉంది. గురువుగారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. ఈ బంధంలో వాళ్ళు ఉండకూడదేమో. తను ధ్రువ తీసుకొస్తే ఇంటికొచ్చింది. ఇంట్లో నుండి ఎందుకు పంపాలి? తనెక్కడికి వెళ్తుంది? తన సర్వస్వం ఈ ఇంటి కోసమే ధారపోసింది. తను ఉండటానికి, తను నిలబడ్డానికి ఈ ఇంట్లో ఇంత చోటు లేదా? కనీసం తన కాళ్ల మీద తను నిలబడేదాకా అయినా తనకి నీడనివ్వటం మన కనీస ధర్మం కాదా? ధ్రువకి బాగోకపోతే శిక్ష వసుంధరకెందుకు వేస్తున్నారు? ఇదెక్కడి న్యాయం? తన తరపున అడిగేవాళ్లు లేరనే కదా ఇంత అన్యాయం. ధ్రువ సార్కి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉంది వసుంధర. నిన్న రాత్రి నువ్వు లేకపోతే ఏమయ్యేదో. పొద్దున్న నేను మల్లిక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్స్ చెప్పింది. పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ ఏమన్నారు నాన్న? లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటమే కరెక్ట్ అంటున్నారు. ధ్రువకి మెడిసిన్స్ వర్క్ అవటం లేదంట. మల్లిక కూడా టెస్టులు ఇచ్చింది. డాక్టరు ఒకటే ఆప్షన్ పెట్టుకోకుండా ఓ 2-3 ఆప్షన్లు ఉంటే బెటర్ అంటున్నారు. సూర్య కూడా టెస్టులకి ఇచ్చాడు. నిన్ను కూడా ఇవ్వమన్నారు. ఇవాళ ఇస్తాను. ధ్రువ సార్కి ఏమీ కాదు నందితమ్మ.
ఆయనకి బాగోలేనప్పటి నుండి నందితమ్మ మొహంలో నెత్తుటి చుక్కలేదు. ఎందుకే ఈ మొక్కలు? ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇవి గాలిలో టాక్సిక్ క్రిములని శుభ్రం చేస్తాయి. అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఫంగస్ లాంటి వాటిని చంపేస్తాయి. ఇవన్నీ ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడంతో పాటు గాలిని శుభ్రపరుస్తాయి. ధ్రువ సార్ గదిలో పెడదామని తెప్పించాను. రంగి, కూరల మీద మూతలే పెట్టలేదేంటి? ధ్రువబాబు గది దులపటం అయిపోయినట్టుంది. వచ్చి నన్ను దులుపుతోంది. అవును, కిచెన్ టాప్ క్లీన్ చేసావా? వంట అయిపోయాక క్లీన్ చేసే వెళ్తానమ్మా. సరిపోదు రంగి. ఇక నుంచి వంట చేసే ముందు కూడా ఒకసారి డెటాల్ వేసి తుడువు. తర్వాత చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. జుట్టు పైన క్యాప్ పెట్టుకో. అవన్నీ చంద్రన్నకు చెప్పి నేను తెప్పిస్తాను. సార్కి సంబంధించిన అన్ని గిన్నెలు వేడి నీళ్లలో పెట్టు. సరేనమ్మా. నువ్వు ఉప్పు కారాలు బాగా తగ్గించాలి. నూనె కూడా తెగ పోసేయకు. ఇన్ని పెట్టుకుందా మనసులో నా వంట గురించి. వింటున్నావా రంగి? వింటున్నానమ్మా. వద్దులే రంగి. సార్కి సంబంధించినవి నేనే కడుక్కుంటాను, నేనే వండుకుంటాను. నీ ధ్యాస ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. అమ్మయ్య. నువ్వు సార్కి వంట అయిపోయేదాకా గ్లౌజు క్యాప్ పెట్టుకో. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. భగవంతుడా, ధ్రువాన్ని ఈరోజు ఇంటికి పంపుతున్నావని ఈ పిచ్చిది వాడి కోసం ఇంటినే హాస్పిటల్గా మార్చేస్తోంది. వాడేమో దీన్ని చూడాలంటేనే చిరాకు పడుతున్నాడు. ఒక దెబ్బ వేసి దారిలో పెట్టలేను, అలా అని వసుంధరని దిక్కులేని దాన్ని చెయ్యలేను. నాకెందుకింత కష్టం పెట్టావు దేవుడా? అత్తమ్మా, నన్ను చూస్తే ధ్రువ సార్కి బీపీ ఎక్కువ అవుతుందని భయపడుతున్నారా? మీరేం కంగారు పడకండి అత్తమ్మా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళి ధ్రువ సార్ని ఇంటికి తీసుకురండి. టైం అవుతుంది, వెళ్ళండి. ఆయన కంటికి నేను కనిపించను, సరేనా? అత్తమ్మా, ఒక్క నిమిషం. సార్కి ఈ విడాకుల పత్రాలు చూపించి ఇందులో వసుంధర సంతకం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పండి.
ధ్రువ, జాగ్రత్త ధ్రువ. సార్ రూమ్ సర్ది రెడీగా ఉంది మేడం. హాస్పిటల్ నుంచి సార్ని చూసుకోవడానికి ఒక నర్స్ కూడా వచ్చారు. డాక్టర్స్ చెప్పింది గుర్తుంది కదా ధ్రువ? ఇంటికొచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. రూమ్లోంచి నువ్వు బయటికి రాకూడదు. నర్స్ చెప్పినట్టు మాత్రమే నువ్వు వినాలి, ఓకేనా? సరేనమ్మా. ఇంతకీ ఆ నర్స్ ఎక్కడా? మే ఇద్దరు హూ సార్. సార్, ఆ బేఫికర్ ఉండండి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఎలా చేస్తానో చూడండి. మేడం, ఆప్ చాలా అలసిపోయారు. ఆప్ ఆరాం కరో మేడం జీ. సార్ని నేను చూసుకుంటాను. హాత్ దేనా. अरे आप हाथ देना. आइए सर. పొద్దున్నుంచి ఈమైతే ఆ గదిని 2 సార్లు తుడిచిందమ్మా. ఇక ధ్రువ గురించి నాకు ఏ దిగులు లేదు. ఎవరు సార్ అలాడికి? చాలా క్యూట్గా ఉంది. మీరు నన్ను ఎంత తిట్టుకున్నా మీ మనసులో నా స్థానం పదిలంగా ఉంటుందని నాకు తెలుసు సార్. మీ భార్యనా సార్ ఆప్కా బీబీ? భార్య? తను నా భార్య అయితే ఈ సమయంలో ఎక్కడుండాలి చెప్పు, ఎక్కడుండాలి?
నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? సార్, మీరు ఇలా ఖానా తినకపోతే ముష్కిల్ హోతా సార్. మీ కండిషన్ మీకు తెలియట్లేదు. మేడం రిక్వెస్ట్ మీద డాక్టర్ మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు తినాల్సిందే. రండి. నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. ఈ మెడిసిన్స్, ఈ ఫుడ్ ఇవన్నీ తినేస్తే నా హెల్త్ బాగైపోతుందా? అయిపోయి నేనేం చేయాలి? ఐసా మాట్లాడొద్దు సార్. సమస్యలు సబ్కే పాస్ హోతా హై. ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ఏ, ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నేనేం చేయాలో, ఎప్పుడు తినాలో నాకు తెలుసు. నువ్వు చెప్పనక్కర్లేదు. నేను తినాలనుకున్నప్పుడు తింటాను. ఇక్కడి నుంచి వెళ్ళు. అలా అనుకునే సార్ యాతకొచ్చారు మీరు. మీ హలత్ ఎలా ఉందో మీకు తెలుసా? టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే మీకు వేసుకోకపోతే మీ దిక్కత్ ఏంటి సార్? మీ సమస్య చెప్పండి. ఐసా కోయి సమస్య నహీ హే మనం పరిష్కరించుకోలేనిది. మీకు రావడం లేదు. అవునా? నీకు చెప్తే నువ్వు తీరుస్తావా? అయితే చెప్తాను, విను. నా పెళ్ళం నన్ను మోసం చేసి వెళ్ళింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. తను మాట్లాడిన ప్రతిసారి కుక్కల దాని చుట్టూ మళ్ళీ తిరిగి వెదవనైపోతున్నాను. నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. దానివల్ల నా జీవితం మొత్తం పోయింది. నన్ను నమ్ముకున్న నా తల్లిని బాధ పెడుతున్నాను. నేనేం చేసినా నన్ను జడ్జి చేయకుండా నన్ను ప్రేమించే అత్త కళ్ళల్లో ద్వేషం చూస్తున్నాను. దాన్ని వదిలి నా జీవితం నేను చూసుకుందాం అనుకుంటే అందరూ నన్ను శాపనార్థాలు పెడుతున్నారు. నేనేమో రక్తం కక్కుకుని చావుకు దగ్గరవుతుంటే అది మాత్రం దాని బావ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆప్కో కైసా మాలూమ్ సార్ తను ఎక్కడికి వెళ్ళిందో? నాకు తెలుసు. వెళ్ళి అది సుఖంగా సంసారం చేసుకుంటుంది. అరే, పోయిన దాని గురించి కైకు పరేషాన్ సార్. మీరు వద్దు అనుకునే కదా తన ఫోటో విసిరి పారేశారు. అదే నా బాధ. ప్రేమించానుగా, వదలలేకపోతున్నాను. ద్వేషిస్తున్నా తట్టుకోలేకపోతున్నాను. దానికి దూరంగా బతకలేను. అలా అని దాని నీడని కూడా భరించలేను. నా జీవితానికి అదొక శాపంలా మారింది. నేను బతికినా మనశ్శాంతిగా బతకలేను. ఎవరిని సంతోషపెట్టలేను. మా అమ్మకి భారంగా ఉండడం కన్నా పోవడం నయ్యం. అబ్ క్యా బాత్ కరే సార్, ఐసా నహీ బోల్నా. ఏం చేయను? మళ్ళీ దాని చేతుల్లో వెతవుగా మారడం కన్నా నేను చావడం నయ్యం. నేను చావడమే బెటర్. గట్టిదానివే. సమస్యలు సబ్కే పాస్ హోతా హై. ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నిన్న కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. సారీ. ఠీకే సార్, నేను సమజ్ చేసుకోగలను. మీకు తినడానికి కుచ్ ఏమైనా తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం. నీ పేరేంటి? मेरा नाम
నూర్ సార్, నూర్. నూర్ బాగుంది. బతాయే సార్, నా పేరు అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ పేరు ధ్రువ కదా? మతలబ్ అంటే నక్షత్రం అని. మేరా నామ్ నూర్ అంటే వెలుగు అని. చూసారా, మన పేర్లు కూడా ఏకీ హై అర్థం వచ్చాయి. నేను మీ దర్ద్ తీర్చలేకపోవచ్చు సార్, కానీ వినగలను. ఈ టైంలో మీకు ఏది అనిపిస్తే అది చేయండి సార్. మీ ఆరోగ్యమే ముఖ్యం. థ్యాంక్ యూ నూర్. కోయి బాత్ నాయి సార్. నాదొక చిన్న రిక్వెస్ట్. సార్, నువ్వు నన్ను ధ్రువ సార్ అనొద్దు. అలా నన్ను ఒకళ్ళు పిలిచేవాళ్ళు. అది ఇప్పుడు నాకు వినడానికి కూడా ఇష్టం లేదు. అలా నువ్వు పిలుస్తుంటే నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను. जी ध्रुव सर. नहीं नहीं नहीं, ध्रुवा साहेब, ये अच्छे है ना? థ్యాంక్ యూ అండ్ సారీ. నిన్న నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఓ చలేగే సాహెబ్. అబ్ లైట్గా ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు మీరు ఏమి చెప్పినా వినే ఏక్ మనిషి మీ సామ్నే ఉండాలి. ఆ విషయంలో మీరు నన్ను ఆంకోల్కే విశ్వాస్ చేయొచ్చు. అంటే అంటే కళ్ళు మూసుకుని నమ్మొచ్చు అని. కళ్ళు మూసుకుని అంటే ఆంక్ బంద్ కర్కే అని కదా. అది ఓరి దేవుడు, నాకు వచ్చిరాని హిందీలో ఏదో పులిహోర కలిపేద్దాం అనుకున్నాను. ఈ మహాన్ భావుడికి హిందీ కూడా వచ్చిందో. క్యా ధ్రువ సాబ్, నేనేదో టెన్షన్లో అనేస్తే మీరు అందులో నా మంచి మనసు భావోద్వేగం చూడకుండా గలత్ వెతుకుతున్నారేంటి? అబ్బో, భావోద్వేగం. తెలుగు కూడా చక్కగానే మాట్లాడుతున్నావు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నాను. సార్, మే అభి ఆవుంగి, మీకు భోజనం లావుంగి, ఠీకే? ఇప్పుడు భోజనం ఏంటి? ఇప్పుడు నాస్తా కదా తింటారు. అంటే ఐ మీన్ టిఫిన్ కదా తింటారు. ఓయి లావుంగి, లావుంగి సార్. దాని నాటకాలు, దాని ప్లాన్లు నాకంటే బాగా ఎవరికి అర్థం అవుతాయి. ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు. ధ్రువ, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు చావుల గురించి ఎందుకు? ఇదే నిజమమ్మా. ఈ విషయంలో నేను బాగా క్లారిటీతో ఉన్నాను. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమే ఆ వసుంధర. దానివల్లేనమ్మా నేను ఇలా అయిపోయానమ్మా. దానివల్లేనమ్మా నేను ఇంతలా తాగాను. దానివల్లేనమ్మా నేను మళ్ళీ 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 అది చేసిన మోసానికి ఎప్పుడో నేను బతికున్నా చచ్చిపోయిన శవాన్నమ్మా నేను. ఇప్పుడు కొత్తగా చచ్చేదేమీ లేదు. నాకీ బతుకు మీద పెద్ద ఆశ లేదమ్మా. నేను పోతే అట్లీస్ట్ నీకైనా మనశ్శాంతి ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఈ విషయం నా నోటి నుంచి రెండోసారి చెప్పించకండి. ఆ వసుంధర మొహం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు.
అలాంటిది అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే. ధ్రువ, मैडम जी మీకు అయినా టెన్షన్ పడకూడదు అని తెలుసు కదా. కల్ సే దేఖ్ రహీ హూं ఆ వసుంధర పేరు చెప్తేనే సాహెబ్ టెన్షన్ లే రహే హే. అయినా అది ఏం ఆడది మేడం, సాహెబ్ని ఇంత బాధ పెట్టిందా? బేటీ ఏ సార్, ఆమెని తలుచుకుంటేనే సాహెబ్ ఇలా అయిపోతున్నాడంటే ఆవిడ ఎంత పెద్ద దోక చేసి ఉంటుందో నాకే సమజ్ అవుతుంది. మీరు ఎందుకు తన గురించి మాట్లాడుతున్నారు మేడం జీ? సాహెబ్ మీకేమీ కాకుండా చూసుకోవడమే నాకిచ్చిన డ్యూటీ. నేను మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోలేను. నేను ఉత్తర్ చెప్పుకోవాలి కదా పైన డాక్టర్స్కి. ఒక్కరోజు చూసిన నూర్కి నా బాధ అర్థమైంది, కానీ నీకు అర్థం కావట్లేదే. అలా కాదు ధ్రువ, అసలు ఇచ్చేవాళ్లే తక్కువ మంది ఉన్నారా? మేడం జీ నా దగ్గర కూడా టెస్ట్ చేయించండి, మా వాళ్ళని పిలిపిస్తాను. పైసలు ఇస్తే ఇలా చేసేవాళ్ళు ఈ రోజుల్లో పెరిగిపోయారు. మీరు ఫికర్ అవ్వకండి, మే దేఖ్లుంగి. ఇప్పుడు సాహెబ్ నొప్పి తట్టుకోలేకపోతే మళ్ళీ మత్తు మంది ఇవ్వాలి. ఇన్నిసార్లు ఇవ్వడం మంచిది కాదు. ఇంకొకసారి ఆ మోసగత్త ఆ దోకేబాద్ గురించి సాహెబ్ ముందు మాట్లాడొద్దు. వెళ్ళండి. మే బోలానా సాహెబ్, మీరు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మే చలే జావంగి. మిమ్మల్ని హాస్పిటల్లో పెడతారు. నూర్, వద్దు నూర్, నువ్వు వెళ్ళొద్దు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను సార్? మీరే బలవంతంగా పంపించేస్తున్నారు.